వారు ఇచ్చిన పెన్నును మాత్రమే వాడాలి. అవును, దానికొక ముఖ్యమైన కారణముంది. అందరూ ఒకే రకమైన పెన్ను వాడటం వల్ల ఇంక్ రంగులో గాని రాసిన తీరులో గాని తేడాలు ఉండవు. దీనివల్ల ఓటరు గుర్తింపు బయటపడకుండా గోప్యతను కాపాడవచ్చు. అంతేకాదు, లెక్కింపు సమయంలో ఎలాంటి గందరగోళం లేకుండా ప్రక్రియ సజావుగా సాగడానికి ఇది సహాయపడుతుంది. ఇక మన బ్యాలెట్ పేపర్ చూస్తే 143 మంది అభ్యర్థులు ఉన్నారు. కాబట్టి ఇక్కడే అసలైన ప్రక్రియ మొదలవుతుంది. మీరు ఎంచుకున్న అభ్యర్థి రవి బెల్లానా అయినప్పుడు సీరియల్ నెంబర్ 88 ఎదురుగా ఇంగ్లీష్లో ONE1 అని అక్షరంగా రాయవలసి ఉన్నది. ఒక్క నిమిషం. అంటే నేను పొరపాటున 1 అని అంకె వేస్తే నా ఓటు మొత్తం చెల్లదా? చెల్లదు. కేవలం ఆ ఒక్క ప్రాధాన్యత కాకుండా మొత్తం బ్యాలెట్ వృధా అవుతుందా? ఇది చాలా కఠినంగా ఉంది. అవును, అది కఠినంగా అనిపించినా చాలా అవసరమైన నియమం. మీ సందేహం సరైనదే. మొత్తం బ్యాలెట్ తిరస్కరించబడుతుంది. ఎందుకంటే ఈ ప్రాధాన్యతా ఓటింగ్ వ్యవస్థకు 1 అనేది పునాదిరాయి లాంటిది. దాన్ని స్పష్టంగా నిస్సందేహంగా గుర్తించాలి. 1 అనే అంకెను సులభంగా 7 గానో 9 గానో మార్చే అవకాశముంటుంది. టిక్ మార్కులు, సున్నాలు వంటివి ఎవరు పెట్టారో గుర్తించే ఆస్కారం ఉంటుంది. కానీ 1 అని అక్షరాలలో రాసినప్పుడు ఆ ఉద్దేశం చాలా స్పష్టంగా ఉంటుంది. ఎలాంటి తారుమారుకు అవకాశం ఉండదు. ఈ ఒక్క నియమం పాటిస్తేనే మీ బ్యాలెట్లోని మిగతా ప్రాధాన్యతలకు విలువ ఉంటుంది. ఇది మీ ఓటు ప్రయాణానికి తాళం చెవిలాంటిది. అంటే ఆ తాళం చెవి సరిగ్గా పెట్టకపోతే తలుపు అస్సలు తెరుచుకోదన్నమాట. సరే, 1తో తలుపు తెరిచాం. ఇప్పుడు అసలైన ఆట మొదలవుతోంది. మన 2, 3, 4, 5 ప్రాధాన్యతలు ఎన్నికల ఫలితాన్ని ఎలా మార్చగలవు? అసలు కనీసం 5 ప్రాధాన్యతలు ఎందుకివ్వాలి? నాకు ఒక్కరే నచ్చితే బలవంతంగా మరో 4ని ఎందుకు ఎంచుకోవాలి? ఇది ఓటర్ స్వేచ్ఛను హరించినట్లు కాదా? ఇది చాలా మంచి ప్రశ్న. ఇది ఓటరు స్వేచ్ఛను హరించడం కాదు, నిజానికి మీ ఓటు శక్తిని పెంచడం. దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం ఓట్ల బదిలీ అనే ప్రక్రియను చూడాలి. సాధారణ ఎన్నికల్లో మీ అభ్యర్థి ఓడిపోతే మీ ఓటు వృధా అయినట్టే. కాని ఇక్కడ అలా కాదు. మీ ఓటు ఒక ప్రయాణం చేస్తుందని ఇందాకన్నాం కదా, అది ఇదే. ఉదాహరణకు, గెలవడానికి కోటాగా 1000 ఓట్లు కావాలి అనుకుందాం. ఓకే, మీరు 1 అని ఓటు వేసిన అభ్యర్థికి కేవలం 500 ఓట్లు మాత్రమే వచ్చాయి. అతను రేస్లో వెనుకబడి ఎలిమినేట్ అయ్యారనుకుందాం. ఇప్పుడు మీ ఓటు వృధా కాదు. మీ బ్యాలెట్ పేపర్పై మీరు 2 అని ఎవరికి రాశారో చూసి మీ ఓటు ఆ రెండవ అభ్యర్థికి బదిలీ అవుతుంది. ఆసక్తికరంగా ఉంది. ఒకవేళ మీ మొదటి అభ్యర్థికి 1200 ఓట్లు వచ్చాయనుకోండి, అంటే కోటా కన్నా 200 ఓట్లు ఎక్కువ. ఆ అదనపు 200 ఓట్లు కూడా వృధా కావు. ఆ 200 బ్యాలెట్లపై రెండవ ప్రాధాన్యత ఎవరికి ఉందో చూసి ఆ ఓట్లను దామాసా పద్ధతిలో వారికి బదిలీ చేస్తారు. అందుకే మీ రెండవ, మూడవ ప్రాధాన్యతలు చాలా కీలకం. అవి మీ ఓటును సజీవంగా ఉంచుతాయి. ఇది మొత్తం దృక్పథాన్నే మార్చేసింది. ఇది కేవలం మనకు బాగా నచ్చిన ఒక్క అభ్యర్థిని ఎన్నుకోవడం కాదు, ఇదొక వ్యూహాత్మక చదరంగం లాంటిది. ఇది మరో ఆసక్తికరమైన ప్రశ్నను లేవనెత్తుతోంది. మన మొదటి ప్రాధాన్యత అభ్యర్థి గెలవడం కొంచెం కష్టమని మనకు అనిపిస్తే, మన రెండవ, మూడవ ప్రాధాన్యతలను గెలిచే అవకాశం ఎక్కువగా ఉన్న బలమైన పోటీదారులకి ఇవ్వాలా? లేక మన భావజాలానికి దగ్గరగా ఉన్న, గెలుపు అవకాశాలు తక్కువగా ఉన్న ఇతర చిన్న అభ్యర్థులకిచ్చి వారిని రేసులో నిలబెట్టాలా? ఇది ఓటరు చేయాల్సిన ఒక క్లిష్టమైన నిర్ణయం. సరిగ్గా పాయింట్ పట్టుకున్నారు. అదే ఈ ప్రాధాన్యతా ఓటింగ్ విధానంలోని అసలైన సవాలు మరియు అందం. ఇది ఓటర్ను లోతుగా ఆలోచింపచేస్తుంది. మీరు మీ ఓటుతో ఏం సాధించాలనుకుంటున్నారు? మీ ఫేవరెట్ అభ్యర్థిని గెలిపించాలనుకుంటున్నారా? లేదా కనీసం మీ భావజాలానికి దగ్గరగా ఉన్నవారైనా కౌన్సిల్లో ఉండాలని కోరుకుంటున్నారా? మొదటి 5 ప్రాధాన్యతలలో మీ వ్యూహం మొత్తం ప్రతిబింబిస్తుంది. నిజమే. కొందరు తమకు నచ్చిన బలమైన అభ్యర్థుల గ్రూపుకు ఓటు వేస్తారు. మరికొందరు ఒకే రకమైన సిద్ధాంతాలున్న వేర్వేరు అభ్యర్థులకు ప్రాధాన్యతలు పంచుతారు. ఇది పూర్తిగా ఓటర్ విచక్షణ మరియు వ్యూహంపై ఆధారపడి ఉంటుంది. ఓకే, ఓటు ప్రయాణం చేస్తోంది. ఆ ప్రయాణానికి మనం ఒక రూట్ మ్యాప్ ఇవ్వాలి. ఆ రూట్ మ్యాప్ 1, 2, 3, 4, 5 అని వరుసగా ఉండాలి.
కానీ ఇక్కడొక చిక్కు ఉంది. ఆ రూట్ మ్యాప్ మధ్యలో ఒక మలుపును వదిలేస్తే, అంటే ఒక నంబర్ను స్కిప్ చేస్తే మొత్తం ప్రయాణమే ఆగిపోతుందంటున్నారు. ఉదాహరణకు నేను 1 2 3 అని సరిగ్గా రాసి పొరపాట్న 4 రాయడం మర్చిపోయి నేరుగా 5వ అభ్యర్థికి 5 అని రాస్తే ఏమవుతుంది? నా ఓటు ప్రయాణం 3వ నంబర్తోనే ఆగిపోతుందా? ఖచ్చితంగా మీ ఓటు యొక్క ప్రయాణం అక్కడితో ఆగిపోతుంది. లెక్కింపు అధికారులు మీ మొదటి 3 ప్రాధాన్యతలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. 3 తర్వాత క్రమం తప్పింది కాబట్టి ఆ తర్వాత మీరు ఇచ్చిన 5కి విలువ ఉండదు. ఓహ్, అలాగా? ఎందుకంటే వ్యవస్థ మీ 4వ ప్రాధాన్యత ఎవరికో ఊహించలేదు. ఆ గొలుసు ఎక్కడ తెగిపోతుందో అక్కడతో మీ ఓటు ప్రభావం ఆగిపోతుంది. అందుకే మీరు ఎంతమందికి ప్రాధాన్యత ఇవ్వాలనుకున్నా ఆ సంఖ్యల వరుస క్రమాన్ని ఖచ్చితంగా పాటించాలి. మధ్యలో ఖాళీలు వదలకూడదు.